పవర్లకు రావాలంటే పాదయాత్ర ఒక్కటే సరైన మార్గం అనుకుంటారు పాలిటిక్స్ చేసేటోళ్ళు. అందుకే ఎన్నికల ముందు ఎంతో మంది కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన పాదయాత్ర ఇప్పుడు అందరిని ఆదుకునే నేస్తమైతున్నది. అవును, ఎన్నికల శివార్ల ఆంధ్ర ప్రతిపక్ష లీడర్ వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తానని కార్యకర్తలు సంబరపడే ముచ్చట చెప్పిండు. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. పాదయాత్ర అనగానే ఎట్లా సంబరపడుతున్నారో చూడుండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. ఈలలు, సప్పట్లు, నవ్వులు, కేకలతో సభ మొత్తం మోగిపోయింది. జగనన్న కారు వేసుకొని ఎక్కడికైనా వస్తేనే పొట్టు పొట్టు జనాలు గుంపులు గుంపులు కూడుతున్నారు. జగనన్నను చూస్తే చాలనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రాల. మొన్ననే చూసినాం కదా, సత్తెనపల్లి కాడికి పోయినప్పుడు బాటలు మూసేసిన బండ్లు వేసుకొని పొలాల పొంటి శెల్కల పొంటి వచ్చిన జనాన్ని అసొంటి జగనన్న దగ్గరికి పోవుడు కాదు, మన కోసం జగనన్ననే వస్తున్నాడంటే మామూలుగా ఉంటుందా? పండుగ చేసుకోవాలరా అన్నట్టు ఊగిపోతారు జనాలు. అందుకే ఇంత సంబరపడుతున్నారట పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. హాగో అట్లుంటుందట. కాబట్టి ఎవలేది చేసినా ఎంత తిప్పల పెట్టినా ధైర్యంగా ఉండాలి. మీ జగనన్న వచ్చి కలిసే రోజు ఉంటుంది అనేది మరవకుండ్రని చెప్తుండు. ఇట్లా జగన్ మాట్లాడుతుంటే కార్యకర్తల ముఖంలో ఆనందం చూడాలి, చిన్నగా లేదు. ఆ పాదయాత్ర చేసే రోజు ఎప్పుడు వస్తుందా అన్నట్టు, ఇప్పుడే వస్తే ఇంకా బాగుండన్నట్టు చూసిండ్రట. మరి చూడాలి వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లుంటుంది, అట్నుంచి కూటమి ప్రభుత్వం పనితీరు ఇంకెట్లుంటుంది, అప్పటికి పాదయాత్రకు అనుకూలంగా ఉంటుందా సిచ్యువేషన్ అనేది అప్పటిదాకానే చూడాలిగా, అంతే కదా. కొత్తగా వచ్చాడు, సాఫ్ట్గా ఉన్నాడు, ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారేమో. లోపట ఒరిజినల్ క్యారెక్టర్ అట్లనే ఉన్నది. ఒక్కొక్కరిని రఫ్ ఆడిస్తా, నేను ఏదైనా సీట్ ఎక్కనంత వరకే, ఒక్కసారి ఎక్కితే రచ్చ రచ్చే అన్నట్టు సినిమా డైలాగ్ తీరే ఉన్నది. కొత్తగా బీజేపీ పార్టీకి అధ్యక్షుడైన రామచంద్రరావు స్పీచ్ ఎంత పవర్ఫుల్గా మాట్లాడిండో చూడండి. రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి. నేను విద్యార్థుల కోసం పోరాడే పోలీసులు దెబ్బతిన్న వ్యక్తిని నేను. ఇన్నరా మీరు అనుకున్నట్టు నేను సాఫ్ట్ మనిషిని, సాధారణ మనిషిని అనుకున్నారు. అస్సలే కాదు, లోపట అసలు క్యారెక్టర్ అట్లనే ఉన్నది అనే డైలాగ్ తీరుగానే ఉన్నది కదా కొత్త అధ్యక్షుని మాట. రామచంద్రరావు అగ్రెసివ్ లీడర్ కాదు, ఇప్పుడు పార్టీకి అంత కూల్ మనిషి కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు కదా, అగో దానికి కూడా సమాధానం చెప్పిండు. అగ్రెసివ్ అంటే ఏదో గుండె లిప్పి కాదు, అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అగ్రెసివ్నెస్. రామచంద్రరావు సోముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట, కత్తి పొడవను. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అట్లుంటది నాతోని. మీరు అనుకున్నంత స్లో ఏం కాదు. నేను ఎట్లా చేయాలనో ఏ తీరుగా ముందడికి పోవాలో తెలిసినోని అంటున్నాడు. కొంతమంది బీజేపీకి దమ్ము లేని నాయకుడిని అధ్యక్షుని చేసిర్రు అనే ప్రచారాలు చేస్తున్నారు కదా, అగో దాని మీద కూడా గట్టిగానే గరమైండు. దమ్ముంటే డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీలు మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. లేనిపోని వార్తలు రాస్తే ఊకునేదే లేదు, తప్పకుండా జైలుకు పంపుతా. చూడనీకి నేను మంచోని తీరుగానే ఉంటా కావచ్చు, కానీ రంగంలోకి దిగితే వేరే తీరుగా ఉంటుంది అన్నట్టు గట్టిగానే హెచ్చరికలు ఇచ్చిండు ఫస్ట్ రోజే. బయటోళ్ళే కాదు, సొంత పార్టీ కార్యకర్తలకు కూడా ఎట్లా మెదనాలో చెప్పిండు. మనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణతో మనం పార్టీని ముందు తీసుకుపోవాలి. క్రమశిక్షణ రహితమైనటువంటి యొక్క ఏదైతే మన కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు. చూసినరా ఎట్లున్నాడో కొత్త బీజేపీ అధ్యక్షుడు. అగ్రెసివ్ ఉండాలని అంటున్నారు కదా, ఎంత కావాలో అడుగుండ్రి చూపిస్తా అన్నట్టు తన లోపట ఉన్న అగ్రెషన్, ఆవేశం చూపెట్టిండు. మరి చూడాలే పార్టీని ఎట్లా ముందడి తీసుకుపోతాడు.
కార్యకర్తలను ఎట్లా నడిపిస్తాడు, తను అనుకున్నట్టు గోల్కొండ మీద బీజేపీ జెండా ఎట్లా ఎగిరేస్తాడు అనేది ముందు చూడాలి.